రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ వీడియోలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరొక ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నాయి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించిన సీక్రెట్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మత్తుమందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని చెబుతోంది. తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను బాధితురాలు రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2019లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సత్యవేడు నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బిందు అంటే ఏపీకి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కటి అశ్లీల వీడియోస్ అయితే మాత్రం బయట వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే కూడా వైసీపీ నాయకులకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుది కానీ, అవంతి శ్రీనివాసుది కానీ, అలాగే గోరంట్ల మాధవ్ది కానీ ఇలాంటి వీడియోలు కూడా బయట వచ్చి కొద్దిగా ఏపీ మొత్తం కూడా ఒక ట్రెండ్ అయితే ట్రెండింగ్ గా కూడా మారాయి. సో అదే విధంగా కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఒక వీడియో అయితే బయటకి రిలీజ్ చేసింది. బాధితురాలు అయితే మాత్రం తనను వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినప్పటి నుంచి కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి బాధితురాలు అంటే వైసీపీ టీడీపీ నాయకురాలుగా ఉన్నటువంటి తన మీద అయితే మాత్రం లైంగిక దాడులు అయితే చేసుకున్నారు. మత్తుమందికి కూడా తనని ఒక హోటల్లో కూడా సెక్స్ లో పాల్గొన్నారు అనే వీడియోను కూడా తను మీడియాకి అయితే రిలీజ్ చేసింది. అలాగే దీని అంతటి మీద కూడా ఎలాంటి చర్యలు చేశారనేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఆ బాధితురాలు అయితే మాత్రం ఈ యొక్క వీడియోలో మాత్రం క్లియర్ గా అయితే కోనేటి ఆదిమూలం అయితే మాత్రం ఆ వీడియోలో అయితే కనిపిస్తున్నటువంటి దృశ్యాలంతా కూడా ఒక బాధితురాలు అయితే చేసింది. ఇప్పుడే కాదు, ఎలక్షన్ లో కూడా తను వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత కూడా తన వాట్సాప్ నంబర్ తీసుకొని ఎప్పటికెప్పుడు తనని ఇబ్బంది పెడుతూ ఒక లైంగికంగా కూడా వేధింపులు చేస్తూ తనను లొంగకుండా ఉండే కాడికి అధికారికంగా కూడా తనని వేధింపులు వేధిస్తూ కూడా తను చేశారు. అలాగే ఇంట్లో కూడా తన ఫ్యామిలీకి కూడా చాలా ఇబ్బందిగా గురి చేస్తూ తన భర్త దగ్గర కూడా చాలా అవమానాల పాలైతే అయ్యాము అనేసి కూడా తన బాధితురాలు అయితే వెళ్ళగొక్కున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతున్నారు. ఇంతకు ముందుగా అయితే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం గత ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీకి అయితే జాయిన్ అయ్యి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంతో పాటుగా మళ్ళీ సత్యవేడు నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. ఎలక్షన్ లో నుంచి కూడా తనని లైంగికంగా కూడా వేధింపులు చేస్తూ తనను లొంగ తీసుకున్నారు అధికారంతో అనేసి ఒక బాధితురాలు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక బాధితురాలు కూడా టీడీపీకి చెందినటువంటి యాక్టివ్ నాయకురాలు. అలాగే గతంలో కూడా సత్యవేడు ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి అవకాశాలు అయితే అప్పట్లో ఉన్నాయి. సో ఆవిడ మీద కూడా ఇలాంటి లైంగిక దాడులు అయితే చేపట్టినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా అందరినీ ఇలా చేస్తున్నారు అనేసి. కాకపోతే ఒక బాధిత మహిళ అయితే మాత్రం నేను ఒక్కటే కాదు, నాలాంటి బాధితురాలు చాలా మంది ఉన్నారు, కోనేటి ఆదిమూలం ఒక్కడనే కాదు చాలా మందిని అయితే మాత్రం లైంగికంగా వేధింపులు వేధిస్తూ తనని లోపరుచుకున్నటువంటి చాలా అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు బయటపడలేదు అనేసి మాత్రం చెప్తున్నటువంటిది ఉంది. అలాగే ఒక చంద్రబాబు నాయుడికి రాసినటువంటి లేఖలో కూడా తను ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత తను వాట్సాప్ లో పదే కాల్ చేయడం, అర్ధరాత్రిలో కూడా మెసేజ్లు చేయడం ఇవంతా కూడా ఆ ఒక లెటర్ లో అయితే క్షుణ్ణంగా రాసి చంద్రబాబు నాయుడికి అయితే మాత్రం పంపించింది ఆ ఒక బాధిత మహిళ అయితే మాత్రం. దీన్ని బాధిత మహిళ కోనేటి ఆదిమూలంపై పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేసిందా? అలాగే టీడీపీ పార్టీ ఇప్పుడు ఆదిమూలంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏమంటుంది? ఇప్పుడు వరకు అయితే
కోనేటి ఆదిమూలంకి సంబంధించినటువంటి వీడియోలు బయట రావడంతో పాటుగా ఏపీ మొత్తం ఒక చర్చనీయాంశంగా మారినది అయితే అయింది. అలాగే ఒక బాధిత మహిళ అయితే మాత్రం ఈ యొక్క వీడియోని ఒక విజువల్స్ తో పాటుగా ఒక లేఖను కూడా అయితే మాత్రం పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఒక సమాచారం అందిన తర్వాత కూడా తనకి ప్రాణహాని ఉంది, ఈ యొక్క వీడియోలు బయట పెట్టిన దాని ద్వారా కోనేటి ఆదిమూలం అయితే మాత్రం నన్ను చంపేస్తాననేసి కూడా బెదిరిస్తున్నారు అనేసి దీంతోనే ఇంట్లో కూడా చాలా వరకు ఇబ్బందిగా క్రియేట్ చేసి మా జీవితాలు కూడా నాశనం అయిపోయాయి, అందుకోసం అనేసి నేను బయటకు రావడం జరిగింది అనేసి కూడా చెప్తున్నటువంటి బాధిత మహిళ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కూడా కంప్లైంట్ చేశాను, ఒక లేఖ కూడా రాశాను. దీని అంతటికి కూడా నాకు ఏదైనా ప్రాణహాని ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా కోనేటి ఆదిమూలం సంబంధించి, అది కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కి సంబంధించినప్పుడు టీడీపీ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా వాట్సాప్ నంబర్ తీసుకొని చెల్లి అంటూనే కూడా నా మీద లైంగికంగా కూడా వేధింపులు అయితే చేశారు. నాకు మత్తు మంది ఇచ్చి ఒక హోటల్లో తనతో గడిపారు అనేసి కూడా చెప్తుంది. అది సీక్రెట్ కెమెరాలో కూడా ఆ విజువల్స్ అంతా రికార్డ్ చేసి ఆ విజువల్స్ అంతా కూడా పెట్టుకున్నాను. నాకు రేపు ఎప్పుడైనా కూడా నా మీద ప్రాణహానిగా వచ్చిందంటే మాత్రం ఈ వీడియోనంతా కూడా బయట పెడతాననేసి కూడా తను ముందుగానే తాను వీడియోలన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ వీడియోస్ అంతా కూడా బయట రావడంతో పాటుగా వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒకప్పుడు ఒక గోరంట్ల మాధవ్ వీడియో కానీ, అవంతి శ్రీనివాస్ ఆడియో టేపులు కానీ ఇవంతా కూడా రావడంతో పాటుగా ఈ యొక్క కోనేటి ఆదిమూలం కూడా అప్పట్లో వైసీపీలోనే ఉన్నారు. అది కూడా అప్పటి నుంచి కూడా ఈ యొక్క నాయకులంతా కూడా అశ్లీల వీడియోస్ ఇవంతా రావడంతో కొద్దిగా వైసీపీలో కూడా కొద్దిగా జాప్యం అయితే నెలకొంది. దీని ద్వారానే తను ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా అదే తంతు కూడా నిర్వహిస్తున్నారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక మహిళా నాయకురాలుగా ఉంటూ యాక్టివ్ గా ఉన్నటువంటి ఒక నాయకురాలి మీద కూడా దౌర్జన్యంగా తనని లొంగ తీసుకొని అధికారంతోనే ఇలా అంతా చేస్తున్నారు అనేసి కూడా తను బాధపడుతున్నటువంటి ఉంది. తన జీవితం కూడా నాశనం అయి పుడిచింది అనేసి తను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇక మీడియాకి అయితే మాత్రం ఈ యొక్క వీడియోలు అయితే మాత్రం రిలీజ్ చేసిన తర్వాత తన ప్రాణానికి అయితే హాని ఉందనేసి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చింది. దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం పైన అది ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. ఒకవేళ ఈ యొక్క విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా అయితే మాత్రం ఎమ్మెల్యే పైన అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు అనేసి కూడా ఇక్కడ స్థానికంగా కూడా అనుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం అయితే ఇప్పటి వరకు అయితే అక్కడ ఆఫ్లైన్ లో మాత్రం ఉన్నారు, ఫోన్ కి అయితే రెస్పాండ్ కావట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేని పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి మొత్తం కూడా ఎమ్మెల్యే దూరం అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గంలో కూడా ఎక్కడా కనిపించట్లేదు, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ వీడియోలు మాత్రం బయట రావడంతో పాటుగా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి ఒక సత్యవేడికి సంబంధించినటువంటి ఇదే హాట్ టాపిక్ అని తెలుసుకుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలా మందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలా మంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలా మంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమా స్పాట్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది,
మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూల అనే వ్యక్తి కామాంధుడు. మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడో, నీ పిల్లం మీద, నీ అమ్మ మీద కన్నేస్తాడో, నీ కూతురు మీద చెయ్యేస్తాడు. ఇటువంటి కామాంధుని అరికట్టాలని బాబుగారిని విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా కోనేటి ఆదిమూలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ ప్రాణహాని నన్ను రక్షించాలని బాబుగారు కోరుకుంటూ. అర్థం కదా, చెప్పండి సార్. బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి, ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్, నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించినప్పుడు నా భర్త, ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. శరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు శరణు బాబు అని కోరుకుంటున్నాను. నా పేరు బాబు, లక్ష్మి నా భార్య. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన